ఋషి మాటలకు బిల్హనుడికి కోపం వచ్చింది. మీకు అసాధ్యమా ఇంతటి తపస్సిద్ధులు? అసత్యం కాదు నాయనా. ఆ యువకుని ఎత్తుకుపోయిన యోగినులు సామాన్యులు కారు. అదృశ్యకర బదనికా తంత్రం నుంచి ఉప్యాంగ తంత్రం వరకు గల శతాధిక తంత్ర మహాసిద్ధులు తెలిసిన ఘనులు. అతన్ని కాపాడుకోవడం ఎలా? ఆందోళన గడిగాడు. ఋషి మౌనంగా ముందుకు సాగాడు. అతని చేతిలో బిల్హనుడు ఆర్య చేతులున్నాయి. శరీరాలు కంపించసాగాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కళ్ళు విప్పార్చి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఆకుపచ్చ, నీలం, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు వర్ణాలన్నీ గిర్రున తిరిగి అంతకంతకు వేగం పెరిగి చివరకు ఆ వర్ణాలన్నీ ఒకే ఒక వర్ణంలా మారిపోయింది. దివి నుంచి భూమికి క్షీరదారులు నిర్విరామంగా జాలువారుతున్నట్టు వారి కనుల ముందు అంతా శ్వేతవర్ణం రూపుదిద్దుకుంది. నాయన్లారా! ఋషి పిలుపుతో జడస్థితి నుంచి చైతన్యంలోకొచ్చారు. ఒద్దికగా క్రమశిక్షణ పాటిస్తున్న వృక్షాలు, సన్నని కాలిబాటికి ఇరువైపులా ఉన్న పొదలు కనిపించి బయలుదేరిన చోటుకే చేరినట్టు గుర్తించారు. అప్పటికే ఋషి ఓ పొద దగ్గర ఆగి ఆకుల్ని తుంచుతున్నాడు. గాలికి పత్రాలు, పుష్పాలు కదులుతున్న శబ్దం, పక్షుల కిలకిలారావాలు మనసుల్ని సేద తీరుస్తున్నాయి. అడుగులో అడుగేసుకుంటూ ఋషి దగ్గరకు చేరారు. బంగారు కాంతితో అరచేతి మందానున్న ఆకులు తుంచుతూ కనిపించాడు ఋషి. ఇదంతా వనమూలికలతో నిండిన అరుదైన అద్భుత స్థలం. భగవంతుడు దయామయుడు. ఈ పుడమిపై సమస్త జీవజాలాన్ని సృష్టించి కలిసి బతకడంలోని ఆనందాన్ని సొంతం చేసుకోమన్నాడు. ఏనాడైనా ఒకే రీతిలో ఉండమన్నాడు. భగవంతుని నిర్ణయాన్ని తూచా పాటించాయి అన్ని జీవులు, మనిషి తప్ప. అయినా దేవుడు కోపగించుకోలేదు. ఆపదలో చిక్కుకున్న మనిషిని రక్షించడానికి నడుం కట్టాడు. ప్రతి సమస్యకి, అనారోగ్యానికి వేరువేరు ప్రత్యామ్నాయాలు సూచించాడు. మొదటిది ఎలాంటి వ్యాధినైనా ఇట్టే నయం చేసే శక్తిగల వనమూలికలు. రెండోది మంత్రౌషధం. ఋషి ముందుకు నడిచి దట్టమైన మర్రిచెట్టు నీడలో కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కూర్చున్నారు బిల్హనుడు, ఆర్య. ఋషి చెప్పసాగాడు. ఈ ధరణి మొత్తం శక్తి స్థాపకము, జీవలక్షణము అయిన ఓంకార నాదంతో నిండుంది. ఆ విషయంలో సిద్ధులు, యోగులు, మహర్షులు అందరికీ తెలుసు. మానవ శరీరంలో 180 వంతుల నీరుంటుంది. విశ్వమంతా ఉదజనితో నిండుంటుంది. ఉదజని, ఆమ్లజని అనే 2 రకాల వాయు సమ్మేళనంతో నీరు ఉద్భవిస్తుంది. దాని కేంద్రంలోని అణు సముదాయాన్ని హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రించుకోగలిగితే ఏ అనారోగ్యమైనా ఇట్టే తగ్గుముఖం పడుతుంది. ఇక మంత్రౌషధంలోకొస్తే మనుషుల వాక్కుకి ఎంతో గొప్ప శక్తి ఉంది. అన్ని కళల్లోనూ భగవంతుడున్నాడు. సంగీతంతో ఎన్నో రకాల వ్యాధులు నయం చేయొచ్చని రుజువయ్యాయని ఆ మధ్య పేపర్లో చదివాం అన్నాడు ఆర్య. ఫ్రాన్స్లో మేడం ఫిన్లే అనే స్త్రీ ఓ యు మరియం అనే పాటని వందలాది శ్రోతల ముందు పాడితే మేరీ బిడ్డ జీసస్ నెత్తుకొనున్న ఆకారం కనిపించిందట. అదే సభలో ఉన్న ఒక భారతీయుడు భైరవరాగం ఆలపిస్తే నమ్మశక్యం కాని విధంగా భైరవుడు సునకంతో పాటు క్షణంసేపు కనిపించి మాయమయ్యాడట అన్నాడు బిల్హనుడు. సంగీతం వింటున్న పశువులు బాగా పాలిస్తాయి అని కూడా చదివాను అన్నాడు ఆర్య. ఋషి మందహాసం చేశాడు. నిజానికి నాస్తికులు దేవుళ్లని, దెయ్యాలని, ఇతర శక్తుల్ని నమ్మరు. 2000 సంవత్సరాల క్రితం మేరీ జీసస్లు బ్రతికున్నవాళ్లే కదా. రాగయుక్తమైన సంగీతానికి మేరీ, జీసస్, భైరవుడు దర్శనమిచ్చారంటే దానికున్న శక్తిని ఊహించుకోవాల్సిందే కాని అది తూనికలకు, కొలతలకు అందేది కాదు. ఇకపోతే మూడవది మనోయోగ సాధన. దీనిలో మనసు, బుద్ధి రెంటినీ సాధకుడు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. తన ఆరోగ్య పరిస్థితిని క్రమంగా మరిచిపోయి స్వయమోద్ధారక పద్ధతి పాటించాలి. మానవుల శారీరక ఆరోగ్య పరిరక్షణలో ఆహార విహారాదులతో పాటు ధ్యానం, యోగాభ్యాసం కూడా సత్వర ఫలితాలనిస్తాయి. ఋషి ఆగాడు. అతని చేతిలో ఉన్న బంగారు ఛాయ ఆకుల్ని చూస్తూ ఉండిపోయాడు కాసేపు. ప్రస్తుతం మీ సమస్య జాన్ అన్నాడు ఋషి. బిల్హనుడు, ఆర్య ఉలిక్కి పడ్డారు. ఇహలోకంలోకి వచ్చినట్టు చూశారు. స్వామి, జాన్ని రక్షించండి అంటూ బిల్హనుడు లేచి వెళ్లి ఋషి పాదాల మీద పడ్డాడు. నాకు చేతనైందైతే ఈ పాటికి మీకు జాన్ అప్పగించి ఉండేవాణ్ణి. మీరు మహాపురుషులు, తపస్సంపన్నులు, మీకు చేతకాందే ఉంటుంది స్వామి. దైవిక సంపన్నులు, నిత్య భగవన్నామ శరణ్యులైన వారు ఆ క్షుద్ర నీచ విద్య ప్రాంగణంలోకి వెళ్లలేరు నాయనా. ఒకవేళ అలా ఎవరైనా సాహసిస్తే మలినపడిపోయి తమ శక్తుల్ని వృధాపరుచుకుంటారు. అంటే అడిగాడు ఆర్య. ఆరోగ్య సంపన్నులు భయంకరమైన అంటువ్యాధిగ్రస్తుల కూటంలోకి వెళ్లగలరా
లేదు అన్నాడు బెళహనుడు. ఇది కూడా అంతే. ఉత్తమ సాధకులు నీచ నికృష్ట కూటంలోకి వెళ్లలేరు. అర్థమైనట్లు తల ఊపాడు ఆర్య. మరి మా సమస్యకి పరిష్కారం? ఖిన్నవదనంతో అడిగాడు బెళహనుడు. ఉంది. బెళహనుడు ఆర్య వదనాలు గుప్పును వెలిగాయి. మార్గం చెప్తాను, మీరు సాధించుకోవాల్సి ఉంటుంది. చెప్పండి స్వామి. ఇది ఆర్య చేయవలసిన పని. అలాగే స్వామి అన్నాడు ఆర్య ఆతృతగా. ఋషి తన పక్కన పెట్టుకున్న బంగారు ఛాయతో మెరిసిపోతున్న ఆకుల్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇవి అదృశ్య బదనికలు. అంటే ఈ ఆకులు తింటే అదృశ్యమైపోతారా? అడిగాడు ఆర్య. తిన్నక్కర్లేదు. దీన్ని అరచేతుల్లో నలిపి ఉండలా చుట్టుకోవాలి. ఈ వేరుని పొడి చేసి అందులో ఉండని పొర్లించి దాన్ని బొగ్గన పెట్టుకోవాలి. అప్పుడు మనం ఎవరికీ కనపడం, మనకు అందరూ కనపడతారు. అలా దీని శక్తి గంటసేపు మాత్రమే ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే మరో ఉండ చేసుకోవాలి. కానీ రోజులో 2 సార్లు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇందాక నీకు చూపిన కౌళికాపురం వెళ్ళి ఆ గుహ అంతర్భాగంలో యోగినుల ఆధీనంలో ఉన్న నీ స్నేహితుడిని తెచ్చుకోవాలి. ఉలిక్కి పడ్డాడు బెళహనుడు. స్వామి, ఆర్యను కూడా పోగొట్టుకోం కదా? అంతా శుభమే జరుగుతుంది. అయితే నేను రెడీ. ఋషి మందహాసం చేసి చెప్పసాగాడు. ఇందాక మీకు గోచరించిన గుహ కౌళికాపురంలో ఉంది. కౌళికాపురం ఇక్కడికి 2 కోసుల దూరం ఉంటుంది. నువ్వు కుడివైపు తిన్నగా కనబడుతున్న బాట వెంట వెళ్ళాలి. దారిలో కనిపించే చెట్ల ఆకులు, పువ్వులు, కాయలు ఏవి తుంచడం కానీ తినడం కానీ చేయరాదు. నీకు ఎంత ఆకలేసినా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరాదు. గుహ ద్వారం దగ్గరకు చేరుకోగానే దిగంబరుడువై ఈ ఉండను నోట్లో పెట్టుకోవాలి. వెంటనే అదృశ్య రూపం వస్తుంది. దిగంబరంగానా? అన్నాడు ఆర్య. అవును. ఒంటి మీద నూలుపోగు ఉండకూడదు. శరీరం ఒకటే అదృశ్య రూపం పొందుతుంది. బట్టలు, ఇతర వస్తువులు అంటే గడియారం, ఉంగరాలు, గొలుసులు, మొలతాడు ఇలాంటివి అదృశ్యమవ్వవు. అందుకని శరీరం మీద ఏదీ ఉంచకూడదు. ఆర్య వెంటనే లేచి వాచి ఉంగరాలు తీసి బెళహనుడికిచ్చాడు. మొలతాడు తెంపి పడేశాడు. ఋషి ఆకుల్ని అరచేతిలో పెట్టుకుని రెండో అరచేయి పైన పెట్టుకుని గట్టిగా నలిపాడు. అలా కొంతసేపు చేసిన తర్వాత ఆకు మెత్తగా నూరినట్టయిపోయింది. ఆ ముద్దను ఒక ఆకులో ఉంచి కొన్ని మూలికలు తీశాడు. ఒక నున్నటి రాయి మీదుంచి మరో రాయితో గట్టిగా ఒత్తాడు. ఆ మూలిక పిండి పిండి అయిపోయింది. అందులో ఈ ముద్దనద్ది తీసి 4 ఉండలుగా చుట్టాడు. వాటిని ఒక అరిటాకులో పొట్లంగా కట్టి ఆరికిచ్చాడు. గుహ ముఖద్వారం దగ్గర ఆగి బట్టలు తీసి ఎక్కడైనా దాచుకో. ఒక ఉండను నోట్లో ఉంచుకో. మిగిలిన 3 ఉండల్ని పిడికిల్లో దాచుకుని గుహలోపలికి వెళ్ళు. ఇక అక్కడి నుంచి తన చాకచక్యం, సమయస్ఫూర్తి ఉపయోగించి జాన్ని దక్కించుకోవాలి. అన్నట్టు జాన్ని చూడగానే అతని మొలతాడు తెంపాయి. అతని నోట్లో కూడా ఒక ఉండ పెట్టు. మిగిలిన 2 ఉండలు భద్రం చేసుకో. అవసరమైతే మళ్ళీ వాడుకోవడానికి ఉంటాయి. ఉండ నోట్లో పెట్టుకున్న ఎంతసేపటికి అదృశ్య రూపం వస్తుంది? 5 నిమిషాలు చాలు. ఆర్య తలూపాడు. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. గుహ ద్వారం దగ్గరికి చేరుకున్న దగ్గర నుంచి నిన్ను మేము వీక్షిస్తూనే ఉంటాం. జాన్ని తీసుకుని బయటకొచ్చాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడకు చేరుకోవాలి. వాళ్ళు గాని ఇది కనిపెట్టారంటే ఒకడికిద్దరు వాళ్ళకి చిక్కిపోగలరు. ఋషి లేచి నిలబడి అతని జేబులోంచి ఓ రాగిరేకు తీసిచ్చాడు. 3 అంగుళాలున్న ఆ రేకు మీద ఏవో అక్షరాలున్నాయి. ఈ రక్షరేకుని గుహ ద్వారం దగ్గర నేల మీదుంచి కనపడకుండా ఆకులు కప్పి ఒక రాయి పెట్టు. ఇది ఏంటి? రక్షరేకు. ఒకవేళ వాళ్ళు నీ చర్యలు కనిపెట్టి నిన్ను వెంటాడబోతే ఈ రక్షరేకు కాపాడుతుంది. వారు ఈ రేకును దాటి రాలేరు. 24 గంటల వరకు ఆ గుహని నిర్బంధిస్తుంది. బెళహనుడు లేచి ఆర్యని ఆలింగనం చేసుకున్నాడు. ఆర్య, ఆల్ ది బెస్ట్. ఆర్య వంగి ఋషి కాళ్లకు, బెళహనుడి కాళ్లకు నమస్కరించాడు. రక్షరేకుని జేబులో పెట్టుకున్నాడు. ఆగాగు, దగ్గరలో ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో చూస్తాను. నువ్వు తిరిగొచ్చే వరకు ఇదే ఆహారం అంటూ ఋషి లేచి వెళ్ళాడు. 10 నిమిషాల్లో ఏవో పేరు తెలియని పళ్ళు 4 రకాలు తెచ్చాడు. అందరూ అవి ఆరగించారు. ఆర్య బయలుదేరాడు. అతను కనుమరుగయ్యేంతవరకు అటే చూస్తూ ఉండిపోయారు బెళహనుడు, ఋషి. స్వామి, ఆర్య విజయవంతంగా వస్తాడు కదా? ఆదుర్ద ఆపుకుంటూ అడిగాడు. ఋషి చిన్నగా నవ్వాడు. అతను ఏదైనా పొరపాటు వల్లో తెలియకో పప్పులో కాలేస్తాడేమోనని భయం. నేనున్నానుగా, అవసరపడితే అతనికి నేను చెప్తుంటాను. అదేలాగా? దూర శ్రవణం ద్వారా. అంటే టెలిపతి అన్నమాట. టెలిపతియే, వెంటనే గ్రహించావు. టెలిపతి గురించి నీకు తెలిసింది చెప్పు అన్నాడు ఋషి. బెళహనుడి దృష్టి ఆర్య గురించిన ఆలోచనల నుంచి బయటకు రప్పించడానికి ప్రయత్నం చేస్తూ.
కొందరు టెలిపతి, క్లేర్ వాయిన్స్, సైకో కెనసిస్ వంటి శక్తులు తమకున్నాయని నమ్మిస్తున్నారు. వీళ్ళు తమ అసిస్టెంట్స్ ద్వారా ట్రిక్ చేసి శక్తుల్లా భ్రమింపజేస్తుంటారు. ఇలాంటి నకిలీల వల్ల అసలు శక్తి సంపన్నుల మీద, శక్తుల మీద నమ్మకాలు కోల్పోతున్నాం. నకిలీలు ఇప్పుడే కాదు, ద్వాపరయుగం నుంచి, పురాణ కాలాల నుంచి ఉన్నారు. శ్రీకృష్ణుడికి ఒక నకిలీ కృష్ణుడు తటస్థపడ్డాడు. రావణాసురుడు ముని రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించుకుపోయాడు. ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి గౌతముని భార్యను మోసగించాడు. ఇలా అన్ని కాలాల్లోనూ ఈ నకిలీలున్నారు అన్నాడు ఋషి. ఎంత దూరంలో ఉన్న వారికైనా టెలిపతి ఉపయోగపడుతుందా? నోరు విప్పకుండా, సంజ్ఞలు చేయకుండా, రాసి చూపకుండా తన మనసులో అనుకున్న ఆలోచనను స్పష్టంగా ఎదుటివారి మనసులో ప్రవేశపెట్టగలగడం అనేది టెలిపతి. దూరదృష్టితో చూస్తూ దూరశ్రవణం కలిగించేలా కూడా చేయొచ్చు. అందువల్ల అవతల వారికి సమాచారం, సలహాలు ఇవ్వచ్చు. మీది యోగశక్తి, ఈ రోజుల్లో యంత్రశక్తి. టెలికాన్ఫరెన్సులు లాంటివి దివ్యంగా నడుపుతున్న రోజులు అన్నాడు బిల్హనుడు. యోగశక్తులు కావాలంటే అడవులు పట్టి తపస్సులు చేయనక్కర్లేదు. అన్ని కర్మలు ఆచరిస్తూనే అభ్యాసం చేయొచ్చు. అయితే సరైన గురువు ఉండాలి. కానీ మాస్కోలో మెస్సింగ్ అనే అతను ఏ గురువు లేకుండానే టెలిపతిని చేసేవాడట. ఓసారి అతని శక్తికి పరీక్ష పెట్టారు. పలానా బ్యాంకుకు వెళ్లి టెలిపతి సాయంతో డబ్బు తీసుకురమ్మని. అలా చేయకూడదు, కానీ పరీక్ష కోసం కాబట్టి ఒప్పుకున్న మెస్సింగ్ బ్యాంకుకెళ్లాడు. అతనితో 5 వ్యక్తులు సాక్షులుగా వెళ్లారు. మెస్సింగ్ సరాసరి క్యాష్ కౌంటర్ దగ్గరికెళ్లి ఒక తెల్ల కాగితం క్యాషియర్కిచ్చి 1,00,000 రూబుల్స్ ఇమ్మన్నాడు. అలా అంటున్నప్పుడే అవసరమైన భావప్రసారం జరిగిపోయింది. చెక్కుపై డబ్బు ఇవ్వడానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయినట్లు, డబ్బు ఇవ్వడమే తరువాయి అన్నట్లు క్యాషియర్ మనసులో అభిప్రాయం నాటుకుంది. 1,00,000 రూబుల్స్ ఇచ్చేశాడు. మెస్సింగ్ ప్రత్యక్ష సాక్షులతో సహా తన విద్యను నిరూపించుకోగలిగాడు. ఆ తర్వాత క్యాషియర్ దగ్గరకు వెళ్లి తను ఇంతకు ముందిచ్చిన 1,00,000 రూబుల్స్కి చెక్కిని ఒకసారి చూడమన్నాడు. చూస్తే ఏముంది, ఉండవలసిన పేపర్స్లో ఒక తెల్ల కాగితం తప్ప ఎక్కువగా ఏదీ లేదట. దాంతో క్యాషియర్ మోర్చపోయాడు. డాక్టర్ల సపర్యలతో కోలుకున్న తర్వాత క్యాషియర్కి క్షమార్పణ చెప్పి వెళ్లిపోయాడు మెస్సింగ్. ఋషి తలూపాడు చిద్విలాసంగా. అతనికి సహజంగా అబ్బిన విద్య అయినా అది తెలుసుకోగలగడం, దానిని సద్వినియోగపరచడం గొప్పతనం. అతను తనకు ఆ విద్య అలవడిందని ఎలా తెలుసుకున్నాడు? మెస్సింగ్ తల్లిదండ్రులు పరమభక్తులు. 11 ఏళ్లకే ఇతను పెద్ద నాస్తికుడయ్యాడు. తల్లిదండ్రుల దగ్గర ఇమళ్లేక ఇంట్లోంచి పారిపోయి రైలెక్కేశాడు. కొంతసేపటికి టికెట్ కలెక్టర్ వచ్చాడు. మెస్సింగ్ టికెట్ కొనలేదు. అందుకని సీటు కింద దూరి కూర్చున్నాడు. పెన్ను జారి కింద పడిన టికెట్ కలెక్టర్ వంగి తీసుకుంటూ మెస్సింగ్ను చూశాడు. అతన్ని లాగి నుంచోబెట్టి టికెట్ చూపమని గర్జించాడు. ఏం చెయ్యాలో తెలియక జేబులో పాత న్యూస్ పేపర్ ముక్కుంటే తీసిచ్చాడు. అది తీసుకుని టికెట్ కలెక్టర్ చూసి తిరిగి మెస్సింగ్ ఇచ్చేశాడు. టికెట్ కొని కూడా సీటు కింద ఎందుకు దాక్కున్నావు, సీట్లో కూర్చో అని మర్యాదగా చెప్పి వెళ్లిపోయాడు. కాగితం ముక్క టికెట్లా కనబడాలనే అతని ఆరాటం. మెస్సింగ్ తన ప్రమేయం లేకుండానే అవతల వ్యక్తి మనసుకి ఆదేశం పంపాడన్నమాట అన్నాడు ఋషి. అంతేనేమో. అయితే మెస్సింగ్ని ఈ సంఘటన ఆలోచింపజేసింది. రైలు దిగి రోడ్డంట నడుస్తుంటే ఆకలేసింది. వెంటనే ఓ కాగితం ముక్క చింపి హోటల్ వాడికిచ్చి 2 పార్సిల్స్ కట్టమన్నాడు. వాళ్ళు 2 పార్సిల్స్ ఇచ్చారు. అవి తెచ్చుకుని తిన్నంతా తిని మిగతాది ముష్టివాళ్ళకిచ్చి వెళ్లిపోయాడు. దీంతో అతని జీవిత గమనమే మారిపోయింది. ఇదేమీ బ్రహ్మ విద్య కాదని, ఒక విషయాన్ని బలంగా ఊహించుకోగలిగితే ఎదుటి వ్యక్తిలోకి ఆ భావం ప్రసారమవుతుంది అని మెస్సింగ్ చెప్పేవాడట అన్నాడు బిల్హనుడు. ఇలాంటి విద్యలు సమాజ శ్రేయస్సుకు వినియోగించాలే కానీ మోసాలు చేయకూడదు. అలా చేస్తే ఒకనాటికి పతనం తప్పదు అన్నాడు ఋషి. నాకు సందేహం, మెస్సింగ్ పరమ నాస్తికుడు కదా, ఇటువంటి దైవశక్తి అతని ఎలా వరించిందా అని. కొందరికి శక్తులు నమ్మి సాధన చేయడం వల్ల అబ్బుతాయి, మరికొందరికి పూర్వజన్మ సుకృతం వల్ల అవే వచ్చి వరిస్తాయి అని చెప్పి కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఋషి. మీరు చెప్పిన విషయాలు ఎంతో విలువైనవి, ఇంకా చెప్పండి స్వామి. మానవుని ఆలోచనా శక్తి మెదడులో నిక్షిప్తమై ఉంది. మెదడు వెన్నుముక కలిసి మనిషిని అద్భుత వ్యక్తిగా మలిచాయి. మెదడు మధ్యలో ఉన్న కార్టెక్స్ భాగంలో కోటాను కోట్ల అద్భుత కణాలున్నాయి. వాటిని అనుసంధానించి సూక్ష్మమైన నరాలున్నాయి. వాటి ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించాడు మానవుడు. వాస్తవ ప్రపంచానికి స్వాప్నిక జగత్తుకి మధ్య వారధి నిర్మిస్తోంది మానవుడి మనసే. మనసుకి ఎలాంటి శక్తులున్నాయో ఆ మనసుతో ఎలాంటి అద్భుతాల్ని సాధిస్తాడో చెప్పడానికి
నేటి మన వైజ్ఞానిక శక్తి చాలదు. మానవ మేధస్సు పరిమితులు విజ్ఞాన శాస్త్రం ఊహకు అందవు. అలా అందే రోజు ఎప్పటికొస్తుందో తెలీదు. మనకు తెలియనంత మాత్రాన మనకున్న శక్తుల్ని తక్కువ అంచనా వేయకూడదు. అందరికీ అసాధారణ మేధా సంపత్తి అబ్బనట్లే అతీంద్రియ శక్తులు కూడా అబ్బవు. దివ్యదృష్టి అనే పదం పూర్వకాలంలో యోగులు మహామునులు వాడేవారు అని గ్రంథాల్లో చదవడం, కథలుగా చెప్పుకోవడం వరకే తెలుసు అన్నాడు బిల్హణుడు. ప్రామాణిక గ్రంథాలు, పురాణాలు కాల్పనిక కట్టుకథలు కావు, యథార్థ గాథలు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న మోడ్రన్ పరికరాలు కొత్తవనుకుంటున్నావా? అన్నీ పూర్వకాలం నుంచి ఉన్నవే. ఉదాహరణకు టీవీ ఉంది మీకు. పూర్వకాలాన మాయా దర్పణమని కోరిన దృశ్యాలను చూపించే పేటికలుండేవి. అలాగే మాయా తివాచి. ఈ దెక్కి కూర్చుని వెళ్లవలసిన ప్రదేశాన్ని తలచుకుంటే వెంటనే ఆకాశ మార్గాన అక్కడికి చేర్చేది. ఇలా కొన్ని అద్భుత శక్తులున్న వస్తువులు కొందరి దగ్గరుండేవి. బిల్హణుడు నవ్వేశాడు. జానపద కథల్లో, సినిమాల్లో కనపడే విచిత్రాలివి కాదు. ఆనాటి సంస్కృతి, అలవాట్లు, వాడిన వస్తువులు ఆయా రచనల్లో చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం చేసే రచనల్లో రైళ్లు, కార్లు, షిప్పులు, విమానాలు, రాకెట్లు ఉంటాయి. వీటిని ముందు యుగాల్లో చదివి ఒట్టి ట్రాష్ అంటే ఎలా ఉంటుందో, పూర్వకాలంలో ఉన్నవని చదివిన వాటిని నమ్మకపోవడం అంతే అవుతుంది. ఇవాళ ఇంటర్నెట్లో ప్రపంచం నలుమూలలా ఎక్కడైనా చూడగలం. వాచ్ ఫోన్స్, అంగుళం సైజు కెమెరా లాంటివి పూర్వం మానవుడి ఊహకు కూడా అందనివి. అవి ఇప్పుడు సాధ్యాలు. బిల్హణుడు అవును అన్నట్లు తలూపాడు. యోగాలో మొదటి మెట్టు అనుభవం ఎలా ఉంటుంది? మొదట అసలు ఏమీ తెలియదు. కొన్ని రోజులకి స్టడీ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంతత పొందుతున్నాం అనిపిస్తోంది. మరికొన్ని రోజుల తర్వాత ఏవో తెలియని శబ్దాలు వినిపిస్తాయి. అయినా ధ్యానం కొనసాగిస్తూ పోవాలి. భేరీలు మోగినట్లు విపరీత ధ్వనులు. కొన్నాళ్లకి ఆ భీకర శబ్దాలు ఆగిపోతాయి. మృదంగనాదం, శంఖానాదం, కౌహళనాదం, వేణుగానం, వీణానాదం, తుమ్మెదగానం, భ్రమరనాదం వినిపిస్తాయి. ఆ తర్వాత కొన్ని దృశ్యాలు అర్థం పర్థం లేనివిగా కనిపిస్తాయి. తర్వాత స్టేజి. మనం ఏదైనా సమస్యతో సతమతమవుతుంటే దానికి సొల్యూషన్ కానీ, పలానా విధంగా జరుగుతుంది అని కానీ దృశ్య రూపంలో కనిపిస్తాయి. అంటే కలలో కనిపించినట్ట, లేక కలల రూపంలోనా? ఒక్కోసారి నిద్రావస్థలోనూ, కొన్నిసార్లు జాగ్రత్తావస్థలోనూ కూడా కనిపిస్తాయి. బిల్హణుడు మౌనంగా ఉండిపోయాడు. ప్రతి మనిషిలోనూ శక్తి నిద్రాణమే ఉంటుంది. దాన్ని యోగం అనే దండం ద్వారా తట్టి లేపితే మానవుడు మహనీయుడవుతాడు. యోగము అంటే అదొక తపస్సు లాంటిది కదా. మాలాంటి వారికి జనాల మధ్య జీవిస్తూ శబ్ద కాలుష్యంలో మసులుతూ యోగా చేయడం ఎలా సాధ్యపడుతుంది? ఒక కార్యం సాధించాలంటే మనస్సు అనే పనిముట్టును టోటల్గా వాడుకోగలిగితే ఎదురుండదు. మీరు యోగముద్రలో ఉన్నప్పుడు జరగబోయే విషయాల్ని దృశ్యరూపంలో చూస్తారా? యోగము ముద్ర అనేది ఒక స్టేజ్. అది దాటిపోయాక ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, కష్టసుఖాల్లో ఉన్నా మనసు దాని పనిది చేసుకుపోతుంది. ఈ ప్రాపంచిక విషయాలు, విధులు యాంత్రికంగా చేసుకుంటాం అంతే అంటూ మౌనం వహించాడు ఋషి. ఎంతోసేపు అతని దృష్టి ఎక్కడో దిగాంతాలను అన్వేషిస్తున్నట్లుండిపోయాడు. హఠాత్తుగా బిల్హణుడి వైపు తిరిగాడు. అతను వీక్ష బదనిక తీసిచ్చి కుడి బుగ్గన పెట్టుకోమన్నాడు. బిల్హణుడు అలాగే చేశాడు. ఋషి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అంతే, ఏమీ తెలియని అయోమయ స్థితి. అటు చూడు నాయనా, ఆర్య గృహ ముఖద్వారానికి చేరుకుంటున్నాడు. బిల్హణుడు అటువైపు చూశాడు. ఆశ్చర్యం, ఆనందం కలగాపులగంగా వచ్చాయి ఆర్య కనపడగానే. ఆర్య అప్పుడే గుహ దగ్గరకు చేరుకున్నాడు. అంతా నిశ్శబ్దం. అటు ఇటు చూసి చటుక్కున ఓ పొదమాటుకి తప్పుకున్నాడు. ఒంటిమీద బట్టలన్నీ ఒలిచి చెట్టు త్వరలో దాచాడు. అదృశ్య బదనిక ఆకు ఉండలున్న పొట్లం విప్పి ఒక ఉండని నోట్లో ఉంచుకున్నాడు. కాసేపు అక్కడే ఉండి యువతలకొచ్చాడు. స్వామి, ఆర్య కనిపించడం లేదు అన్నాడు ఆందోళనగా బిల్హణుడు. ఇప్పుడే అదృశ్య రూపంలోకొచ్చాడు. గుహ ద్వారం వైపు అడుగులేస్తున్నాడు. అయ్యో, నాకు కనిపించడే? అదృశ్య రూపంలో ఉన్న వ్యక్తి ఎలా కనిపిస్తాడు అన్నాడు ఋషి. బిల్హణుడు ఆందోళనగా చూశాడు. ఋషి లేచి ఇంకో వేరు ముక్క తీసి బిల్హణుడికిచ్చాడు. దాన్ని రెండో బుగ్గను పెట్టుకో అన్నాడు. బిల్హణుడు పెట్టుకున్నాడు. క్షణంసేపు కళ్ళు బయలు కమ్మినట్టయ్యాయి. చుట్టూ ప్రపంచమంతా శూన్యం ఆవరించినట్లయింది. దూరంగా దృష్టి నిలిపాడు. క్రమేపీ అదృశ్యమైన ఆర్య దిగంబరంగా కనిపించసాగాడు. ఇప్పుడు దృశ్య అదృశ్య వ్యక్తులు కూడా కనిపిస్తారు అన్నాడు ఋషి. కనిపిస్తున్నారు అన్నాడు బిల్హణుడు అటే చూస్తూ. ఆర్య గుహ ముంగిట్లో వంగి ఓ పక్కగా రక్షరేకుంచి ఆకులు కప్పాడు.
ఎగిరిపోకుండా ఓ రాయించాడు. ఒకసారి చుట్టూ చూసి గుహ లోపలికి అడుగు పెట్టాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆర్య గబగబా ముందుకు నడిచాడు. విశాలమైన ఒక గది. కాసేపటికి 2 స్త్రీలు దిగంబరంగా ఉన్నారు. గబగబా ఆర్యకి ఎదురుగా వచ్చాడు. ఆర్య ఓ పక్కకి తప్పుకున్నాడు. వాళ్ళు ఆర్యని చూడనట్టే వెళ్ళిపోసాగారు. ఒక్క నిమిషం ఆలోచించి ఆర్య వాళ్ళని వెంటాడుతూ వెళ్ళాడు. ఆ స్త్రీలిద్దరూ సరాసరి మొరుగునున్న మరో గదిలోకి వెళ్లారు. అక్కడ సురాపానం కావిస్తూ కొంతమంది స్త్రీ పురుషులు వివస్త్రలై గంతులేస్తూ కనిపించారు. అక్కడికి వెళ్లిన 2 స్త్రీలు కూడా ముంతలతో గంగాళం లాంటి పాత్రలోంచి ద్రవ పదార్థం తీసి తాగుతూ అక్కడున్న వారితో కలిసిపోయారు. ఆర్య అక్కడి నుంచి కదిలి ఓ పక్కగా ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ హోమం ఎదుట ఆడామగా ఒకరినొకరు పెనవేసుకుని కూర్చుని మంత్రోచ్చాటన గావిస్తున్నారు. ఆర్య వెనక్కొచ్చి ఇంకోవైపు నడిచాడు. కాస్త దూరం వెళ్లి ఎడం పక్కగా తిరిగాడు. అక్కడ విశాలమైన ప్రదేశంలో నెగళ్లు పెట్టి ఏవో జంతువుల మాంసాన్ని కాలుస్తున్నారు. ఆర్య వాళ్ళని దాటుకుని మరో ప్రదేశంలోకొచ్చాడు. అక్కడ గుంపుగా ఓ 20 మంది స్త్రీలు కింద మీద పడున్నట్టు గుట్టగా పడి కనిపిస్తున్నారు. ఆర్య అక్కడి నుంచి కదలబోయాడు. ఆర్య, అక్కడి నుంచి వెళ్లకు. ఆ స్త్రీల అడుగునే జానున్నాడు. ఋషి స్పష్టంగా అన్నాడు. ఆర్య ఉలిక్కి పడ్డాడు. చుట్టూ చూశాడు. నేను ఋషిని. నిన్ను మేం చూస్తున్నాం. నువ్వేం మాట్లాడకు. అవసరమైనప్పుడు నేనే నీ చెవిలో వినిపిస్తాను. ఆర్య తలూపి ఋషి చెప్పిన వైపు నడిచాడు. గుట్ట కిందుగా నేల మీద నుంచి జాన్ తెల్లని పాదాలు సగం బయటకి తొంగి చూస్తున్నాయి. ఆ 25 మంది దిగంబర స్త్రీల గుట్ట నుంచి జాన్ని ఎలా బయటకు లాగాలా అని క్షణం ఆలోచించాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఓ కర్రపుల్లందుకుని ఓ స్త్రీని కొట్టాడు గట్టిగా. ఆ స్త్రీ ఉలిక్కిపడి లేచింది. పుల్ల కింద పడే, దానికి అదృశ్యం ఉండదు చెప్పాడు ఋషి. ఆర్య వెంటనే పుల్ల కింద పడేశాడు. అవతల పక్కకు వెళ్లి ఇంకో స్త్రీకి చేతి మీద గట్టిగా గిల్లాడు. ఆ స్త్రీ చివాలన లేచింది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. తన పక్కన మరో స్త్రీ వీపు మీద చాచి కొట్టింది. దెబ్బతిన్న స్త్రీ బుసలు కొడుతూ లేచింది. తనని కొట్టిన స్త్రీ జుట్టు పట్టుకుని లాగిపెట్టి డొకలో తన్నింది. అంతా కలకలంగా లేవసాగారు. ఆర్య గబగబా ఇంకో 4 స్త్రీలకి జబ్బల్లో గట్టిగా గుచ్చి వదిలాడు. అక్కడితో అదొక రణరంగంలా తయారైంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి రక్కుకోవడం, గుద్దుకోవడం, ఒకరి జుట్టు ఒకరు పీక్కోవడం చేస్తున్నారు. కొందరు హాహాకారాలు చేస్తూ గంతులేస్తున్నారు. ఇంకా 4 స్త్రీలు జాన్ని కమ్ముకునున్నారు. ఆర్య వెళ్లి 2 స్త్రీల ముఖాన కాళ్లతో తన్నాడు. వాళ్ళిద్దరూ గగురుపాటుగా లేచారు. చుట్టూ జరుగుతున్న యుద్ధకాండను తెల్లబోయి చూడసాగారు. ఆర్య వెంటనే వెళ్లి మిగిలిన 2 కూడా లాగిపెట్టి పొట్టలోనూ డొక్కలోనూ తన్నాడు. వాళ్ళిద్దరూ అరుస్తూ లేచి వీళ్ళిద్దరి మీద కలియబడ్డారు. జాన్ శవాకారంగా పడున్నాడు. ఆర్య వంగి జాన్ చెవిలో నోరుంచి జాన్ జాన్ అని పిలిచాడు గట్టిగా. జాన్లో చలనం లేదు. ముక్కు దగ్గర వేలించి చూశాడు. శ్వాస ఆడుతోంది. బోర్లా పడున్న జానని వెలకిల్లా తిప్పాడు. అంతే, ఒక్కసారిగా కలకలం ఆగిపోయింది. స్త్రీలంతా జాన్నే విచిత్రంగా చూడసాగారు. ఆ తర్వాత ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. ఏంటి విచిత్రం అన్నట్టున్నాయి వాళ్ల చూపులు. అంటే వాళ్ళు జాన్ని స్పృహ లేకుండా చేశారన్నమాట. ఇప్పుడు స్పృహ రావడం ఏమిటా అనుకుంటున్నారు కాబోలు. వాళ్ళందరూ మళ్లీ జాన్ చుట్టూ గుమిగూడారు. చేతులు కాళ్ళు విదిలించి చూశారు. జాన్లో కదలక లేదు. అందరూ మళ్లీ గుట్టగా జాన్ మీద పడిపోయారు. ఆర్య ఉసూరుమన్నాడు. వీళ్ల బారి నుండి తప్పించాలంటే ఏం చెయ్యాలి? ఆర్య ఆలోచించసాగాడు. అంతలోనే పెద్దగా మంత్రోచ్చాటన చేస్తూ వచ్చిన 4 వృద్ధులు వీళ్ల దగ్గర ఆగారు. 4 పక్కలా నిలబడి కోరసుగా మంత్రాలు చదవసాగారు. కాసేపటికి వారంతా నిష్క్రమించారు. 2 స్త్రీలొచ్చారు. ఒక ఆవిడ చేతిలో నీళ్ల పాత్ర, 2 ఆమె చేతిలో ఏవో కొమ్మలున్నాయి. వాళ్ళిద్దరూ గుంపు చుట్టూ తిరుగుతూ పెద్దగా ఏవో తెలియని భాషలో మంత్రాలు కాబోలు వల్లిస్తున్నారు. మధ్య మధ్యలో నీళ్ల పాత్రలో కొమ్మలు ముంచి గుంపు మీద జల్లుతూ తిరగసాగారు. అలా ఒక 10 నిమిషాలు సాగింది. 2 వెళ్ళిపోయారు. ఇంత జరుగుతున్నా గుంపులో ఉన్న స్త్రీలెవరూ కదల్లేదు. వెనక్కి తిరిగి చూడలేదు. అందరూ బోర్లాపడి అలాగే ఉండిపోయారు. ఇలా నిలబడుండిపోతే కాలయాపనే గాని ఏమీ ప్రయోజనం లేదు అనుకున్నాడు ఆర్య. గుంపు దగ్గరగా నడిచాడు. జాన్ తలున్న వైపు గొంతు కూర్చున్నాడు. నేలబారుగా చేతుల్ని పోనిచ్చి గుంపు మధ్యలోంచి జాన్ తలని అందుకున్నాడు. అలికిడైంది. తలెత్తి చూశాడు. కొంతమంది ముంతలతో ద్రవపదార్థం తీసుకొచ్చి గుంపును పిలిచారు. స్త్రీలంతా నాదస్వరం విన్న పాముల్లా లేచారు. ఆర్య ఓ పక్కకు జరిగాడు.
స్త్రీలంతా లేచి ముంతలందుకుని తాగుతూ తందనాలాడుతున్నారు. మధ్య మధ్యలో ముంతలోంచి ద్రవాన్ని జాన్ ముఖాన ఒంటిమీద పోస్తూ విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వులతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. వాళ్ల వికృత చేష్టలకు ఆర్యకు జుగుప్స కలిగింది. ఇటువంటి వికృత విధ్వంసకర ప్రదేశానికి తంత్ర కోసం రావడం ఎంత పిచ్చి పని అనుకున్నాడు లోలోన. కాసేపటికి అందరూ జోగుతూ ముంతలు దూరంగా విసిరేసి జాన్ వైపు రాసాగారు. ఆర్య చెంగును లేచి వెళ్లి జాన్ మీద బోర్లా పడుకున్నాడు. ఆ స్త్రీలంతా ఒక్కొక్కరు వచ్చి జాన్ మీద వాలుతూ జోగుతూ వెకిలిగా నవ్వుతూ వికారంగా దొర్లుతున్నారు. స్త్రీలందరూ గుంపుగా వాలారు అనుకున్నాక ఆర్య నెమ్మదిగా కదిలాడు. కాళ్ళు చేతులు భూమిలోకి గుచ్చి కప్పలా పాకసాగాడు. తనతో పాటు జాన్ని కూడా కదిలిస్తూ దేకుతున్నట్టుగా గుంపుని చీల్చుకుని బయటకు పాక్కుంటూ రాసాగాడు. గుంపులోని స్త్రీలెవరూ ఇది గమనించే స్థితిలో లేరు. ఒక్కసారి వాళ్ళని చూసి సంతృప్తిగా ఆర్య ముందుకు పోసాగాడు. జాన్ని తన శరీరంతో కప్పుతూ పూర్తిగా లాక్కొచ్చేశాడు. స్త్రీలంతా జోగుతూ బోర్లా పడున్నారు. ఆర్య చకచకా లేచి జాన్ని భుజాన వేసుకుని బయలుదేరాడు. ఆ గది గుమ్మం దగ్గరకు రాబోయేసరికి ఎదురుగా ఎవరో వస్తున్న అలికిడికి జాన్ తలెత్తి చూశాడు. ఇద్దరు దృఢకాయలు ఇటే వస్తున్నారు. ఆర్య 2 అడుగులు వెనక్కి వేసి చుట్టూ చూశాడు. ఎక్కడా దాక్కోడానికి లేదు. చూసేవాళ్లకు జాన్ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తాడు. చటుక్కున్న జాన్ని ఓ పక్కగా పడుకోబెట్టాడు. పక్కగా నిలబడ్డాడు ఆర్య. అటువైపుగా వచ్చిన దృఢకాయలు స్త్రీల గుంపుని ఓ పక్కగా పడున్న జాన్ని మారిచి మారిచి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆర్య మళ్లీ జాన్ని భుజాన వేసుకుని వేగంగా ఆ గది దాటాడు. అంతా నిర్మానుష్యం. ఆర్య వచ్చిందారి మరిచిపోయాడు. ఎటు ఏ ద్వారంలోంచి వెళ్లాలా అని ఆలోచించసాగాడు. కుడివైపు తిరిగి గుమ్మంలోంచి సరాసరి వెళ్ళు, అక్కడ చెట్లుంటాయి. ఆర్య చెవిలో వినిపించింది. గబగబా అడుగులేసుకుంటూ అటుపక్కకు నడిచాడు. ఏదో శబ్దం. తిరిగి చూడబోయాడు. నీ దారిన ముందు నువ్వు వెళ్ళిపో, వాళ్ళు ఇటు రావడానికి టైం పడుతుంది. ఆర్య చెవిలో వినిపించింది. ఆర్య చకచకా ముందుకు నడిచాడు. అది పక్క గుమ్మం. అందులోంచి బయటకు రాగానే ఆకాశం కనపడింది. అంటే 6 బయలు ప్రదేశంలో ఉన్నాడన్నమాట. ఇది 6 బయలే, కానీ గుహ దాటలేదు నువ్వు. గుహకి ఓ పక్కన ఖాళీ స్థలంలో ఉన్నావు. ఋషి క్లియర్ చేశాడు. ఆర్య గబగబా చెట్ల మధ్యలోకి వెళ్లి పూర్తిగా మరుగు ప్రదేశం చేరాడు. జాన్ని కిందకి దించి పడుకోబెట్టాడు. వెంటనే కెవ్వున కేక వినిపించింది. ఆర్య ఉలిక్కిపడి అటు చూశాడు. అక్కడొక స్త్రీ ఓ చెట్టు మొదట్లో కూర్చునుంది. జాన్ శరీరం గాల్లో తేలొచ్చింది అనుకున్నదిలా ఉంది. ఇటే చూస్తోంది గుడ్లప్పగించి. ఆర్య గబగబా అటెళ్ళి ఆమె మెడ మీద చెయ్యేసి నొక్కాడు. ఎక్కడో ఒక నరం జివ్వుమంది. ఆ స్త్రీ అయోమయంగా చూస్తూ నేల వాలిపోయింది. మరుక్షణం అక్కడికి 4 స్త్రీలొచ్చారు. పడిపోయున్న స్త్రీని చూసి కేకలు పెడుతూ అటు వెళ్లారు. అందరూ కలిసి ఆమె కాళ్ళు చేతులు పట్టి మోసుకుంటూ రాసాగారు. కాస్త దూరం వచ్చాక వారికి జాన్ శరీరం కనిపించింది. అందరూ కొయ్యబొమ్మలైపోయారు. చేతుల్లో ఉన్న స్త్రీని పడుకోబెట్టి అందరూ జాన్ దగ్గరకు చేరారు. మళ్లీ కథ మొదటికొచ్చేలా ఉంది అనుకున్నాడు ఆర్య. ముందు జాన్ నోట్లో ఆ ఉండుంచు. నీకూడా గంట పూర్తి కావస్తోంది. 2వ ఉండ నోట్లో పెట్టుకో. ఋషి ఆర్య చెవిలో వినిపించాడు. ఆర్య గబగబా వెళ్లి జాన్ నోరు విప్పి ఒక చేత్తో పట్టుకుని పసరుండ బొగ్గల్లోకి తోశాడు. జాన్ నోరు తెరుచుకోవడం, గాల్లోంచి ఓ పసరుండ అతని నోట్లో బొగ్గల్లోకి వెళ్లడం, నోరు మూసుకోవడం చూసి అక్కడున్న 4 స్త్రీలు నోరెళ్లబెట్టారు. ఏం జరిగిందో అర్థం కాక లేచి అందరూ లోనికి పరిగెత్తారు. 5 నిమిషాలు గడిచాయి. జాన్ శరీరంలో కంపనలు మొదలయ్యాయి. కానీ కళ్ళు తెరిచి చూడలేదు. జాన్, జాన్! ఆర్య గట్టిగా పిలిచాడు. జాన్లో క్రమేపీ చలనం ఆగిపోయింది. బిలబిలమంటూ ఓ 25 మంది స్త్రీ పురుషులొచ్చారక్కడికి. చుట్టూ చూశారు. స్పృహ తప్పిన స్త్రీ తప్ప ఎవరూ లేరు. ఎక్కడా అన్నట్లు అందరూ ఆ స్త్రీల వంక చూశారు. వాళ్లు తెల్లముఖాలు వేసుకుని జానున్న దగ్గర వెతకసాగారు. జాన్కి అదృశ్య రూపొచ్చేసింది. ఆర్య జాన్ని ఎత్తి భుజాన వేసుకుని బయలుదేరాడు. ఎడంవైపుకి 7 అడుగులు వేసి కుడిపక్కకు తిరుగు. ఆర్య చెవిలో వినిపించింది. ఆర్య గబగబా అటుకేసి నడిచాడు. కుడివైపు తిరగ్గానే దూరంగా గుహ ముఖద్వారం కనిపించింది. ఆర్య ఉత్సాహంగా ముందుకు పరిగెత్తాడు. గుహలోపల కలకలం స్పష్టంగా వినిపిస్తోంది. జాన్ మాయమైన సంగతి వాళ్లల్లో అలజడి రేపిందన్నమాట. ఆర్య మరింత వేగంగా పరిగెట్టసాగాడు. గుహ ముఖద్వారం దగ్గరకొచ్చి ఆగి వెనుతిరిగి చూశాడు. అన్ని వైపుల నుంచి తానున్న జనాలు పరిగెట్టొస్తున్నారు. ఆర్య గబగబా ద్వారం దాటి బయట ప్రపంచంలోకి వచ్చేశాడు.
ఆర్య ఓ పక్కగా దాచిన తన బట్టలు తీసుకుందామని ఆగాడు. మళ్ళీ వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుని ముందుకు పరిగెట్టాడు. వెనకగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు, పెడబొబ్బలు. ఆర్య ఒక్క నిమిషం ఆగి అలుపు తీర్చుకుంటూ వెనుతిరిగి చూశాడు. గుహ ద్వారం లోపల తాంత్రిక జనాలందరూ కట్టగట్టుకుని నిలబడి అరుస్తున్నారు. రక్షరేఖు దాటి రాలేని పరిస్థితి అని అర్థమైంది ఆర్యకు. ఆర్య, నిలబడొద్దు, సమయం మించిపోతుంది, ముందుకొచ్చాయి. ఆర్య పరిగెత్తసాగాడు. భుజం మీద జాన్ని మరో భుజానికి మార్చుకున్నాడు. ఆర్య, ఆగు! ఋషి పిలుపుకు ఆగాడు. నీకు కుడిపక్కన చెట్ల గుబుర్లలో ఎరుపు, తెలుపు ఆకులు కనిపిస్తాయి. వాటిని తుంచి అరచేతుల్లో పెట్టుకుని బాగా నలుపు. అప్పుడు ఆకు రసం వస్తుంది. ఆ రసాన్ని జాన్ అరచేతులకు, అరికాళ్లకు రుద్దు. 2 కళ్లల్లో 2 చుక్కలు పిండు. ఆర్య పక్కకి తిరిగి చూశాడు. ఆకులు ఎర్రగా, మధ్యలో తెలుపు చారలుండి చెట్టంతా గుబురుగా కనిపించింది. ఆర్య జాన్ని ఒక చెట్టు మొదట్లో పడుకోబెట్టి గబగబా ఆకులు తుంచాడు. చేతులతో బాగా నలిపి రసం తీసి జాను కాళ్ళకి, చేతులకి పూశాడు. కనురెప్పలెత్తి రసం పిండాడు. 5 నిమిషాలు గడిచాయి. జాన్ నెమ్మదిగా కదిలాడు. లేచి కూర్చుని ఏమీ అర్థం కానట్టు చుట్టూ చూశాడు. జాన్, లే, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి అన్నాడు ఆర్య. జాన్ తిరిగి చూశాడు. వడలిన తోటకూరకాళ్ల నిస్సారంగా ఉన్నాడు. లేవాలని ఎంతో ప్రయత్నం మీద లేచాడు. ఆర్య పట్టుకున్నాడు. మనం అదృశ్యులుగా ఉన్నాం, మనకన్నీ కనిపిస్తాయి, మనం ఎవ్వరికీ కనపడం అంటూ జరిగిన కథంతా టూకీగా చెప్పాడు. ఆర్య, చాలా ఆకలిగా ఉంది, నడవలేనేమో అన్నాడు జాన్. ఆర్య కూడా ఆకలి గుర్తుకొచ్చింది. మీరు దేవదారు వృక్షాలు దాటి యువతలకొస్తే పళ్ళు, ఫలాలు కనిపిస్తాయి, అవి తినండి. పక్కనే ఒక చలం ఉంది, దానిలో నీళ్లు తాగండి. ఎక్కడా ఆకుండా వచ్చేయండి. ఋషి మాటలు వినబడగానే జాన్కి ఆ విషయం చెప్పాడు ఆర్య. జాన్ నడవడానికి ప్రయత్నిస్తూ 2 అడుగులు వేశాడు. నీరసంగా ఓ పక్కకి తూలిపోయాడు. చటుక్కున ఆర్య అతన్ని పట్టుకుని ఆపి ఎత్తి తన భుజం మీద వేసుకుని పరుగు తీశాడు. 10 నిమిషాల్లో ఋషి చెప్పిన పళ్ళచెట్టు కనిపించింది. తాటికాయంత సైజులో జామకాయలు దోరగా ముగ్గి చేతికందేంత ఎత్తులో వేలాడుతున్నాయి. పక్కనే దానిమ్మ చెట్లు, అవి కూడా ఎర్రగా పండి పక్కవానుకొచ్చున్నాయి. ఆర్య జాన్ని దింపి ఒకచోట కూర్చోబెట్టాడు. చెట్ల నుంచి గబగబా జామకాయలు తుంచి తెచ్చి జానికి కొన్నిచ్చి తను తినసాగాడు. అవి అయిపోగానే దానిమ్మ పళ్ళు తిన్నారు. తరువాత ఏవో పేరు తెలియని పళ్ళు. కడుపు నిండింది. కొలంలో దిగి నీళ్లు తాగారు. ఇద్దరికీ సొత్తు వచ్చినట్లయింది. నడక సాగించారు. 1 అరగంట గడిచింది. ఇంకెంత దూరం వెళ్ళాలి అడిగాడు జాన్. ఏమో తెలీదు, ఋషి చెప్తారులే. మరో అరగంటలోపు ఇక్కడికి చేరాలి. ఇక్కడి నుంచి వెంటనే క్యాంపు చేరుకోవాలి. కౌళికాపురంలో రక్షరేఖ శక్తి మరో అరగంట వరకే ఉంటుంది. ఆ తర్వాత వాళ్లంతా ఇటువైపు వచ్చి విచ్చలవిడిగా కదం తొక్కుతారు. ఆర్య చెవిలో ఋషి చెప్పిన మాటల్ని జాన్కి కూడా చెప్పాడు. అది వింటూనే జాన్ వణికిపోయాడు. అమ్మో, మళ్లీ వాళ్ల చేతికి చిక్కితే ఇక మరణమే శరణ్యం అని వణికిపోసాగాడు. ఆర్య, ప్రస్తుతం మీరు నడుస్తున్న ప్రదేశంలో ఎడంవైపు చులి వృక్షాలున్నాయి. వాటి కొమ్మలకు గుత్తులు గుత్తులుగా నల్లటి పళ్ళు చిన్న సైజులో కనిపిస్తున్నాయి. వాటిని 2 పిడికిళ్ళు తినండి. శరీరంలోకి వెంటనే శక్తి వస్తోంది. ఆ తర్వాత 2 వేగంగా పరిగెత్తిరండి. చెవిలో వినపడిన మాటలకు ఆర్య ఆగి చూశాడు. మనిషెత్తు చెట్లకున్న ద్రాక్ష గుత్తుల్లాంటి పళ్ళు గురివింద గింజ సైజులో ఉన్నాయి. ఆర్య ఆగి 4 గుత్తులు తెంచాడు. 2 గుత్తులు జాన్ చేతిలో పెట్టి 2 గుత్తులు తను తీసుకున్నాడు. పళ్ళన్నీ గుత్తు నుంచి తుంపి 2 పిడికిళ్ళు అన్నారు. తిండమే తరువాయి శరీరంలోకి విపరీతమైన శక్తి వచ్చి చేరింది. ఇద్దరూ ఆనందంగా గంతులేశారు. చాలు, ఇక బయలుదేరండి, ఋషి మందలించాడు. ఇద్దరూ రన్నింగ్ రేసులో పోటీ పడుతున్నట్లు పరిగెత్తసాగారు. అలుపు అనేది తెలియకుండా ఉంది వాళ్ల శరీరాలకి. అదృశ్య రూపం పోయింది. అరగంటలో ఋషి బిల్హనుని చేరుకున్నాడు. బిల్హనుడు గబగబా వచ్చి ఆర్యని కావలించుకున్నాడు. జాన్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నా ప్రాణాలు రక్షించినందుకు ధన్యవాదాలు అన్నాడు జాన్. నాకు కాదు, ఈ ఋషి పొంగవుడికి చెప్పాలి. భారతీయ యోగుల దార్శనిక శక్తి చాలా గొప్పది. స్వామి, నన్ను రక్షించినందుకు మీకేమిస్తే రుణం తీరుతుంది? ముందు మనం ఇక్కడి నుంచి క్యాంపులోకి వెళ్ళిపోవాలి. కౌళికులు వజ్రయానాలకు కనిపించామంటే కథ మొదటకొస్తుంది. అందరూ గబగబా క్యాంపు టెంటకేసి నడిచారు. 10 నిమిషాల్లో అందరూ టెంట దగ్గరకు చేరారు. జిప్పులాగి టెంట్లోకి అడుగుపెట్టి మళ్లీ జిప్పు మూసేశారు. లోపలున్న వారంతా ఆశ్చర్యపోతూ గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. నగ్నంగా ఉన్న జాన్, ఆర్య సిగ్గుపడిపోతూ ఎదురుగా కనపడిన టవల్స్ తీసి చుట్టుకున్నారు. జాన్ అంటూ వచ్చి నైని ఒక్కసారిగా కావులించుకుని బావురుమంది.
నైని రిలాక్స్, ముందుగా నాకు బట్టలివ్వు. నైని తపతి బ్యాగ్స్ తీసి ఆర్యకు జానుకు బట్టలిచ్చారు. అవి ధరించి అందరూ రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఋషి చటుక్కుని లేచాడు. కౌలుకాపురం నుంచి కొంతమంది తాంత్రికులు ఇప్పుడే బయలుదేరారు అంటూ టెంట్ బయటకొచ్చాడు. చెట్టు నుంచి ఓ కొమ్మ విరిచి దాంతో టెంట్ చుట్టూరా 10 గజాల దూరంలో బరిగీశాడు. ఆ గీత మీద ఏదో పొడి చల్లుతూ మంత్రోచ్చాటన చేయసాగాడు. అలా అరగంట గడిచింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చిద్విలాసంగా నవ్వాడు. అందరూ లోనుకొచ్చారు. తపతి అందరికీ టీ ఇచ్చింది. ప్రస్తుతం మన గుడార భాగమంతా తాంత్రికులకు కనపడి అదృశ్య రూపంలో ఉంది. వారు లోపలికి రాలేరు. మామూలు మన వంటి వాళ్ళకి కనబడుతుంది అంతే. బిల్హనుడు అందరికీ జాన్ని తాంత్రికులు, వజ్రయాన యోగిన్లు పట్టుకుపోవడం, ఋషి సాయపడ్డం, ఆర్య అతన్ని రక్షించి తీసుకురావడం మొదలైన కథంతా చెప్పాడు. తపతి నైని గుండెల మీద చెయ్యేసుకున్నారు. ఋషి మాట్లాడసాగాడు. నాయనా, ఇంకా మీలో ఎవరికైనా తంత్రాల గురించి, కౌళికాపురం గురించి కుతూహలం ఉందా? లేదు లేదు అన్నారు అందరూ. కాబట్టి మీరంతా మీ స్వస్థలాలకు చేరుకోండి. ఎందుకు పనికిరాని క్షుద్ర విద్యల గురించి మీరు తెలుసుకోలేకపోయినా, వాటి గురించి పరిశోధించి ప్రపంచానికి తెలియజెప్పకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. అవునవును. కాబట్టి మీరంతా మీ సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉండండి. అరగంటలో మీ ప్రయాణం. సరే స్వామి. వజ్రయాన ఇక్కడికి రాకముందే మీరు ఈ చోటుని వదిలేయాలి. అందరూ లగేజీలన్నీ సర్దుకున్నారు. ఋషి కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాడు. అరగంట అలా సాగింది. హఠాత్తుగా ఋషి కళ్ళు తెరిచాడు. మీరు ఆకాశవాహనం మీద వెళ్ళొచ్చు. అందరూ ముఖాలు చూసుకున్నారు. అంతలోనే బయట ఏదో హోరున శబ్దం. అందరూ చెవులు రిక్కించి విన్నారు. అది విమానం పయనిస్తున్నట్టు మోత. వెంటనే ఋషి లేచి బయటకు నడిచాడు. కాసేపటికి ఒక విమానం అక్కడ ల్యాండ్ అయింది. అందులోంచి దిగిన పైలట్, 2 సిబ్బంది గబగబా వచ్చి ఋషికి నమస్కరించారు. స్వామి, మీరు చెప్పినట్టే విశాఖపట్నం నుంచి ఈ విమానం తెచ్చాం. ఋషి చిన్నగా నవ్వాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. స్వామి మీకెప్పుడు చెప్పారు? అడిగాడు బిల్హనుడు. 1 గంట క్రితం అన్నాడు పైలట్. ఏం చెప్పారు? విశాఖ నుంచి బయలుదేరిన ఒక టీం ఇక్కడ చిక్కడు ఉందని, వెంటనే బయలుదేరొచ్చి వారిని రక్షించి తీసుకువెళ్లాల్సిందని మా చీఫ్తో చెప్పడం నేను చూశాను. వెంటనే నన్ను పురమాయించి పంపారు. అందరూ ఆశ్చర్యంగా ఋషివంక చూశారు. అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్లి చెప్పిన మాట నిజం. అయితే అది నా ఆస్ట్రాల్ బాడీ. అందరూ వంగి ఋషి కాళ్లకు దండం పెట్టి ఫ్లైట్ ఎక్కారు. ఇంతటితో అన్వేషణ అనే నవల కంప్లీట్ అయిందండి. చాలామంది నవల ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ చేయడం లేదు. మీరు కామెంట్స్ పెడుతుంటేనే నేను ఇలాంటి డిఫరెంట్గా ఉన్న నవలలు చదవడానికి ప్రయత్నిస్తాను. మీరు కామెంట్స్ పెట్టి లైకులు కొట్టి నన్ను ప్రోత్సహిస్తుంటే మన శ్రోతలకు ఇంకా మంచి మంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్న నవల్స్ అందించాలన్న మోటివేషన్ నాకు కలుగుతుంది. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.